గీత అఖిల్ కోపాన్ని పోగొట్టాలని అనుకుంటుంది. ఇక అఖిల్ అయితే గీత మీద చాలా సీరియస్గా ఉంటాడు. గీత మాత్రం ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అఖిల్, గతంలో జరిగింది ఏది నీకు తెలియదు, నాకు తెలియదు. అలా అని నువ్వు ఇప్పుడు పంతాన్ని పెంచుకుంటే ఏమైనా వస్తుందా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు మీ అమ్మ మీ నాన్న విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు. నా మేనత్త విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను. నా విషయంలో ఉండి ఒక్కసారి ఆలోచించు అఖిల్. నీకు మీ అమ్మ మీ నాన్న ఎంత కరెక్ట్ అనిపిస్తున్నారో నాకు మా మేనత్త వాళ్ళు అంతే కరెక్ట్ అనిపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు అఖిల్ అంటూ అఖిల్ చేయి పట్టుకొని తనైతే మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యి గీత మీద చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక గీత మాత్రం, ఏంటి అఖిల్, నువ్వు అలా సీరియస్గా చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. చిల్ అవ్వు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆ ఊహలో నుండి బయటకు వచ్చావంటే నీకే అర్థమవుతుంది. ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించు అఖిల్. ఎప్పుడు నెగిటివ్గానే కాదు, పాజిటివ్గా ఆలోచిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. సరేలే, ఇవన్నీ ఎందుకు, నువ్వు మీ నాన్న తరపున వాదించు, నేను మా మేనత్త తరపున వాదిస్తాను. అవి కోర్టు వరకే పరిమితం, ఇంటి వరకు తీసుకురావద్దు అఖిల్. ప్లీజ్ అఖిల్, నువ్వు ఇలా సీరియస్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను. మనం ఎప్పుడు లాగానే సరదాగా ఉండాలి. నువ్వు అలా మూడ్ ఆఫ్లో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ గీత అంటుంది. అది వినగానే అఖిల్ అయితే, సరే గీత, అక్కడ విషయాలు అక్కడే వదిలేద్దాం, ఇక్కడి వరకు తీసుకురావద్దు అంటూ గీతతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.